ఎంతమంది తిట్టినా నన్ను నమ్మే ఫ్యాన్స్ నాకు ఉంటారు. మౌత్ పబ్లిసిటీ, నేను తెలంగాణ గెలుస్తుంది, టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అని నీలాంటి వాళ్ళకి ఎంతమందికి చెప్పుంటా, వాళ్ళు ఎంతమందికి చెప్పుంటారు. సో నాకంటూ మౌత్ పబ్లిసిటీ ఉంది కదా. సో నేను ఓన్లీ సోషల్ మీడియాలోనే పులి అంటే నేను సోషల్ మీడియా పులిని కాదు కదా. నేను సోషల్ మీడియాలో ఏం పెట్టినా గత 6 నెలల నుండి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లేదు నాది. సో నేను ఏమి యూట్యూబ్ను వాడతలేను, సోషల్ మీడియాను వాడతలేను. మొన్న ఎవరో విమర్శిస్తున్నాను, నేను డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నాను. అరే పిచ్చినాయాలా, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు కాదరా, నేను సంవత్సరానికి లాస్ట్ ఇయర్ చేసే ఇంటర్వ్యూ మళ్ళీ ఇవాళ చేస్తున్నా. డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ అంటాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూల్ అయ్యారా ఇప్పుడు మరి? కూల్ కాకుండా నేను చేసేదేం లేదు. నేను చెప్పడం నా బాధ్యత, విత్తనాలు వేయడం నా బాధ్యత. పెరిగినంతగా చెట్టు వీక్కపోతారా, చెట్టు దుంచుకుంటా, నేను విత్తనాలు వేసి వదిలేస్తా అంతవరకే. కానీ నాకు నేను చెప్పడం నా బాధ్యత. హెల్త్ ఇష్యూస్, ఏ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్? పెళ్ళయ్యే భాగ్యం, యోగ్యం లేదు. ప్రభాస్ జాతకంలో పెళ్లి యోగం లేదు. ఓకే, ఏటా చెప్పినావు అంటే నాకు తెలుసుకొని లెక్కలు, ఆ లెక్కలు నీకు చెప్పాలన్నా. కలత్ర యోగం ఉంది, ద్వికళత్ర యోగం ఉంది, త్రికళత్ర యోగం ఉంది. నీకు ఏమర్థమైందిరా నాయన? ఏం అర్థం కాదు. అందుకని వేణుస్వామి చెప్పేది సింపుల్గా ఉంటుంది. తెలంగాణ స్లాంగ్లో లటకుని వెళ్ళిపోతుంది, పటకన పట్టుకో, కథం అయిపోయింది. అంతేగాని ప్రభాస్కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఓకే, ఆయనకు లేదు. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది నీకు? తెలుసు నాకు. ఆయనకు సంబంధించిన మనుషులు కూడా నా దగ్గరికి వస్తారు కదా, జాతకాల గురించి వస్తారు కదా. ఆయన బాగుకోరే వాళ్ళు ఆయన చుట్టూ ఉంటారు కదా. వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా, గురుగారు ఏం చేద్దామని అడుగుతారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంతోమంది నన్ను అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారికి గురుగారు పూజలు చేద్దామా, మీరే చేయించండి, సీఎం అయ్యే భాగ్యం ఉందా, సీఎం కాకుండా మినిస్టర్ అనే భాగ్యం ఉందా అంటే నేనేమంటా అంటే ఆ యోగం మీరు ఆయనతో మాట్లాడి ఆయన కూర్చోబెట్టండి, నేను పూజ చేస్తా అంట. ఆయన కూర్చోకుండా నేను చెయ్యను అంట. నేను చేసే పూజలలో వాళ్ళు కూర్చుంటే ఫలిస్తాయి. నేను ఆయన కూర్చోకుండా నేను చెయ్యను. నాకెందుకు అవసరం? నేను చెయ్య. రేపు పొద్దున నేను చేసినాక ఆయన కాకపోతే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూజ చేయించిన పరిస్థితులు, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొనలేదు, కానీ ఆయన సీఎం అయ్యారు. ఎట్లా? ఆయన ఒకసారి కూర్చొని వెళ్ళారు. ప్రారంభం చేసింది ఆయనే. ఓకే, సంకల్పం చెప్పుకొని పోయారు. అది 8 వారాలు చేసినాం. ఒక్కసారి చేసింది కాదు, అది 8 వారాలు చేసినాం. ఆయన సంకల్పం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత చేసినాం. రైట్. టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు? ఎప్పుడో చెప్పిన, నేను లాస్ట్ ఇయర్ చెప్పిన, ఆయనకు తిరుగులేదని. ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకా 15 ఏళ్ళు. ఓకే, ప్రతి సినిమా సక్సెస్ అంటారా? గ్యారంటీ, మినిమం. తిరుగులేదు ఆయనకు. అండ్ వన్ మోర్ హీరో రామ్ చరణ్ గారికి సంబంధించి రీసెంట్గా ఆయనకి పాప పుట్టింది, క్లింకారా అనే పేరుతో. ఇంకా నెక్స్ట్ ఎంతమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ పాప ఫోటో కింద కమెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. లేరు, ఒక్కలేనా? ఓకే, ఈ పేరుకి సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. క్లీంకారము ఏం లేదు, దానికి ఏం లేదు, వాళ్ళు సెంటిమెంట్గా పెట్టుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, పుట్టిన టైంని బట్టి, ఆ నిమిషాలు, సెకండ్లు, గంటలను బట్టి పేరు పెట్టుకోవాలా? నచ్చిన అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. ఓకే, ఎవరిష్టం వాడదు. అంటే ఖచ్చితంగా జన్మనామంతో లింక్ అయి ఉండాలి, లేదంటే దానికి రిలేటెడ్ సంబంధమే లేదు. జన్మనామం ఎందుకు పెట్టిర్రు అంటే జనాలు మర్చిపోతారని పెట్టిర్రు. ఉదాహరణ చూ, చే, చోలా అంటే అశ్విని నక్షత్రం. సపోజ్ మీ ఇంట్లో ఎవరో, మీ ఇంట్లో ఒక 1970లో మీ ఇంట్లో మీ అన్ననో తమ్ముడో పుట్టిండు, మేషరాశిలో పుట్టిర్రు. వాళ్ళకు తెలియక మేము మర్చిపోయినాము, వాళ్ళకి ఏం నక్షత్రమో తెలియదు. సో జనరల్గా మేము ఏమంటాము, చెన్నయ్య అని చెప్పమంటాం. చూచే, చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం 2వ పాదం, మేషరాశి. అట్లనే ఒక అమ్మాయి పుట్టింది మీ ఇంట్లో 1970లో, మీ అక్కనో మీ చిన్నమ్మనో పుట్టింది. ఆమె జన్మనామం మీరు చెప్పారు, గురువు గారు మాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదండి, కానీ ఆమె జన్మనామం మాత్రం టొక్కమ్మ అండి గుర్తుంది అని. అవును, టొక్కమ్మ నా అమ్మ, టేటో పాపి ఉత్తర కన్యా రాశి 2వ పాదం అని చెప్పిన అయిపోయింది. ఉత్తరా నక్షత్రం 2వ పాదం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టిర్రు ఈ పేర్లు అంటే, ఒకవేళ మీకు జాతకాలు తెలియకపోతే డైరెక్ట్గా బ్లైండ్గా పంతుల దగ్గరికి వెళ్ళిపోయి, పంతులు గారు నాది టొక్కమ్మ జన్మనామం అండి అనగానే జాతకం చెప్పేస్తాడు పంతులు. ఓకే, అందుకని పెట్టిరు. ఇది చాలా ఈజీ మెథడ్లో పెట్టిరు. కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళకి అసలు టైం తెలియదు, ఏమీ తెలియదు, అందుకని ఇది పెట్టిరని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు టైం తెలియదు కరెక్టే, కానీ పుట్టంగానైతే పంతులు దగ్గరికి పోతాడుగా, ఇంట్లో తండ్రి పోతాడు కదా. ఇప్పుడు 1960లో సపోజ్ ఎవరో ఒక పర్సన్ పుట్టిండు, ఆయనకు అసలు జ్యోతిష్యం తెలియదు, జాతకం తెలియదు, వాళ్ళ ఇంటి ఏం తెలియదు. ఆయన పోయి ఏం చేసిండు, అయ్యా సార్ పంతులు గారు నా కొడుకు పుట్టిండు, ఇగో పలానా అంటే పంతులు ఏం చేస్తాడు, బిడ్డ చూసి ఇగో నీ కొడుకు పేరు రేవంత్ అని పెట్టిండు. ఏం నక్షత్రం? రేవంత్ అంటే చిత్తా నక్షత్రం, తులారాశి.
సింపుల్ వచ్చేసింది. అందుకని ఎక్కడికి పోయినా రేవంత్ అనే పదం, నువ్వు రేవంత్ బిడ్డ జన్మనామం నీ తులా రాసిపో, అయిపోయింది. అంటే ఈజీ, చాలా ఈజీ ప్రాసెస్ అట్లా. సో చాలా ఈజీ ఇది. హిమవంతుడు అంటే పుష్యమి నక్షత్రమా, కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం. సో ప్రతి నక్షత్రానికి ప్రతి రాశికి ఈ బ్లైండ్గా గుర్తుంచుకోవడానికి పేర్లు, అందుకని చాలా ఈజీ యాక్సెస్లో ఇవి పెట్టిరు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాసెస్ ఏంది, తెలంగాణలో ఎప్పుడు మనకు జాతకాలు పేపర్ల మీద రాసి ఎవరు రాయరు. ఇక్కడ ఏంది పరిస్థితి అంటే సంక్రాంతి అయినాక 3 రోజుల పుట్టిన బిడ్డ 1987 గోజలింటికి వస్తున్నాయి, అయిపోయింది. అంటే 1987లో సంక్రాంతి అయినాక 3 రోజులకు, సంక్రాంతి 14 తారీఖు 17 తారీఖు పుట్టినావు, గోజలు ఇంటికి వస్తున్నాయి అంటే సాయంత్రం 6 గంటలకు పుట్టినావు నువ్వు. ఎందుకు 6 గంటలకు బర్రెలన్నీ ఇంటికి వస్తాయి, అయిపోయింది. నీ జాతకం ఆ టైంతో సహా వచ్చేసింది కదా, సింపుల్. అదే ఆంధ్రాలో అయితే పేపర్ మీద రాసి పెడతారు, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఆంధ్ర తీసుకుంటే అక్షరాభ్యాసానికి ఇంపార్టెన్స్ ఎక్కువ, ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది పెళ్లితో సమానంగా చేస్తారు. ముహూర్తం చూసి సరస్వతి టెంపుల్కి వచ్చి బాసరాకు వచ్చి. తెలంగాణ అట్లా కాదు. తెలంగాణలో పోయినావా ఫస్ట్ వాడు బాసరా అది చేయకముందే వీడు పోతాడు, మంచిగా క్వార్టర్ వేసుకుంటాడు, బీర్ తాగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, ఒక టూర్ లెక్క అయిపోతే వెళ్ళిపోతారు. అంటే ఒక్కొక్క ఆచారం వ్యవహారం ఒక్కొక్క సాంప్రదాయం బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ 1 more క్వశ్చన్ నేను అడుగుతాను గురూజీ. పెళ్ళిళ్ళ విషయంలో ముహూర్త బలము దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? జీలకర్ర బెల్లం పెట్టేదానికా, తాళి కట్టేదానికా? జీలకర్ర బెల్లంకే ఇవ్వాలి. అవునా? ప్రామాణికం శాస్త్రం కూడా జీలకర్ర బెల్లమే చెప్తుంది. ఎందుకంటే అప్పుడే కదా చూసుకునేది, ఇద్దరు చూసుకునేది అప్పుడే. జీలకర్ర బెల్లమే దాని తర్వాత నీకు మిగతా విషయాలు వస్తాయి. మొహం చూసుకునే సందర్భం చాలా ముఖ్యమైన సందర్భం. అంటే ముహూర్తంలో చూసుకోవాలి, అంతకుముందు చూసుకోవచ్చు 1,00,000 సార్లు, అది వేరే విషయం. అది రెస్టారెంట్లో చూసుకోవచ్చు, హోటల్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. కానీ పెళ్లి పీటల మీద చూసుకునే ముఖం చూసుకునేది ముఖ్యమైన విషయం. ఓకే. అండ్ మన తెలంగాణ సైడు అంటే ఇక్కడ ఎక్కువగా డేలో మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి, డే ముహూర్తాలకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పరిస్థితులను బట్టి. బట్ ఏపీ విషయానికి వస్తే రాత్రుల్లో ఎక్కువగా ముహూర్తాలు పెడుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తం అంటారు, తెల్లవారుజామున ముహూర్తం అంటారు. డిఫరెన్సియేషన్ ఏం లేదమ్మా, సేమ్ ముహూర్తాలు సేమ్. లగ్న బలం అనేది సేమ్ ఉంటుంది. యాక్చువల్గా అభిజిత్ లగ్నం అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. యాక్చువల్గా ఉదయం 11 నుండి 12:30 మధ్యలో వచ్చే ముహూర్తం ఈజ్ బెస్ట్ ముహూర్తం. దాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. సో ఆ ముహూర్తాన్ని మించింది ఏ ముహూర్తం ఉండదు. సో ఏదైనా అదే ముహూర్తము. బట్ అక్కడ ఏంటంటే మీకు నైట్ ముహూర్తాలు చేసుకోవడం అలవాటు వాళ్ళకు. ఉదాహరణ రేపు తెల్లవారుజామున, ఇవాళ రాత్రి 2 గంటలకు పెళ్లి ఉంటుంది, ఇప్పుడు రిసెప్షన్ పెట్టుకుంటారు. సో వాళ్ళంతా నైట్ ముహూర్తాలు, అదొక సాంప్రదాయం. మందికి క్వశ్చన్ ఉంటుంది, ఇవి ఇక్కడ మధ్యరాత్రి పెళ్లి చేసుకుంటారు, నిద్రపోతుంటారు, ఎవరికి అంత ఓపిక ఉండదు. అంతే, అదో సాంప్రదాయం చెప్తున్నా కదా. ఇప్పుడు తమిళనాడు కనుక అమావాస్య మంచిది అన్నట్టు, వీళ్ళకి అదొక అలవాటు. అంతకుమించి వాళ్ళ పెద్ద శాస్త్రం ఏం లేదంట, వాళ్ళ ఆచార వ్యవహారాలు అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. అండ్ మీరు చాలా పూజలు కామాఖ్య దేవాలయంలో చేస్తూ ఉంటారు, అనేక వీడియోల్లో నేను చూశాను. ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్త్యం, లేదంటే గెలుపోటములను డిసైడ్ చేసే ఒక శక్తి ఆ దేవస్థానానికి ఉందంటారు? 100% ఉంది. కాకపోతే ఏమైతుంది అంటే జనాలు వెళ్తున్నారు కానీ ఏం చేయాలో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు శక్తిపీఠాలలో క్రియాపీఠం, ఇప్పుడు కామాఖ్య అనేది యోనిపీఠం, అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుంటే చాలు, మనం అంతకుమించి ఏం లేదు. సరస్వతి బాసరా పోయినప్పుడు ఏం చేస్తాం, అన్నప్రాసన మన అక్షరాభ్యాసం చేస్తాం. నువ్వు అక్షరాభ్యాసానికి పోయినప్పుడు ఆ పూజ చేయకుండా దర్శనం చేసుకుని వస్తే లాభం ఏముంది? అట్లనే కామాఖ్యకు పోయినప్పుడు నువ్వు ఏ పూజకు పోతున్నావు? కామాఖ్య అనేది పేరే కానీ 10 దేవాలయాలు ఉన్నాయి, 10 మహావిద్యలు. అసలు నీకు ఏం కావాలని పోతున్నావు? ఇక్కడ నుండి పొలోమని ఫ్లైట్ ఎక్కేసి కామాఖ్యలో దిగుతున్నావు, పోతున్నావు, దర్శనం చేసుకుంటున్నావు, వస్తున్నావు. మొన్న నాకు తెలిసిన ఒక ప్రముఖ పొలిటీషియన్ పోయింది కామాఖ్యకు, ఉత్తగానే దర్శనం చేసుకుని వచ్చింది. నువ్వు పోయింది ఎందుకు? నీ మీద కేసులు పోతందుకు. నువ్వు పోయినప్పుడు పూజ చేసుకుని రావాలి కదా. నువ్వు దేనికోసం పోవాలి? బగాలంకి పూజలు చేసుకుని రావాలి. పూజలు చేసుకోకుండా దర్శనం చేసుకొని వస్తే నీకు రెమెడీ ఎట్లయితుంది? సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రాముడి దగ్గరికి పోతే దర్శనం చేసుకొని రావచ్చు, శివుడి దగ్గరికి పోతే దర్శనం చేసుకొని రావచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి క్రియలు ఉంటాయి, 10 రకాల పనులు ఉంటాయి. 10 రకాల క్రియల్లో నువ్వు సినిమా హీరోయిన్వా, పొలిటీషియన్వా, బిజినెస్ ఉమెన్వా, ఎంటర్ప్రెన్యూర్వా, నీకు జైలుకు పోయే యోగం ఉందా, లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా, నీకు డబ్బులు కావాలన్నా, భర్త కావాలన్నా, సంతానం కావాలన్నా, ఇన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్కు సంబంధించిన రెమెడీ ఉంటుంది. సో నువ్వు ఆ రెమెడీ చేసుకొని వస్తే సఫలీకృతం అవుతుంది తప్ప దర్శనం చేసుకొని వస్తే సఫలీకృతం ఎట్లయితుంది? సో దానివల్ల ఫెయిల్యూర్ అవుతుంది. చాలామంది పొయ్యి వస్తున్నారు, పొయ్యి వచ్చినంత మాత్రం డెవలప్మెంట్ కాదు. నీకు ఏం కావాలనో అక్కడ చేయించుకో. నువ్వు 10 రకాల పూజలు ఉంటాయి, 10 రకాల అమ్మవార్లు ఉంటారు, 10 రకాల దేవాలయాలు ఉన్నాయి. నువ్వు 10 గుడులకు తిరిగి దర్శనం చేసుకో. లేకపోతే నీకు ఏం కావాలి? శత్రువు మీద జయం కావాలన్నా, డబ్బు కావాలన్నా, అధికారం కావాలన్నా, వశీకరణం కావాలన్నా, నీకు వశీకరణం కూడా సిద్ధిస్తుంది అక్కడ. ఈ అన్ని అంశాలకి ఒక్కొక్క ప్రాముఖ్యతమైన పూజలు ఉన్నాయా? 10 రకాల పూజలు ఉన్నాయి.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.